మన పాత లోక్సభలో అవుట్ ఆఫ్ 521 సిట్టింగ్ ఎంపీస్ 430 క్రోర్పతీస్, కోటీశ్వర్లు. ఇందులో చాలా మంది ఎంపీస్ కి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి రియల్ ఎస్టేట్ కన్నా బెస్ట్ ఆప్షన్ ఎక్కడ ఉందో చెప్పండి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇండియాలో ఉండే ఫ్యూ మెట్రోపాలిటన్ సిటీస్ యొక్క ప్రాపర్టీ ప్రైసెస్ యూఎస్ఏ కి ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన న్యూయార్క్ సిటీ యొక్క ప్రాపర్టీ ప్రైసెస్ కన్నా చాలా ఎక్కువ. సేమ్ మన మోనోపోలీ గేమ్ లో లాగే, బట్ విత్ రియల్ క్యాషా. ఇదంతా విన్న తర్వాత మీరు మన పొలిటీషియన్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్ మెన్స్ ఇద్దరు కలిసిపోయారు, లేదంటే ఇద్దరికి ఏదో దగ్గర సంబంధాలు ఉన్నాయి, ఇద్దరికి నెక్సెస్ లాంటివి ఏమో ఉన్నాయి అనుకుంటారేమో. మన పొలిటీషియన్స్ కి అలాంటి సంబంధాలు అయితే అసలు ఏమీ లేవు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి. ఎస్, ఒక రోజేమో బిజినెస్ డీల్స్ క్లోజ్ చేస్తారు, నెక్స్ట్ డే ఏమో పార్లమెంట్ సెషన్స్ క్లోజ్ చేస్తారు. చూడండి, ఇక్కడ కోటీశ్వర్లుగా ఉండడం అసలు తప్పేం లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇండియాలో ఉండే హౌస్ హోల్డ్స్ లో 95% సంవత్సరానికి సంపాదించేది 8 లక్షల కన్నా చాలా తక్కువ. 95%. ఈ 95% ఎప్పటికీ ఒక మంచి ఇల్లు కట్టుకోలేరు, పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేరు, అంతేందుకు ఒక మంచి హెల్త్ కేర్ ను కూడా అఫోర్డ్ చేయలేరు. Because the remaining 5% of India that rules over them have different political, economic and social interests.